ఛాంపియన్స్ ట్రోఫీ భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఓడిఐ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. కేవలం 42.3 ఓవర్లోనే ఇంగ్లాండ్ పెట్టిన టార్గెట్ని సునాయాసంగా ఛేదించి మన టీమిండియా అయితే రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్లో కింగ్ కోహ్లీ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేయడం చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతని సెంచరీ కారణంగా మన టీమిండియా ఈ మ్యాచ్లో గెలవడం జరిగింది. అతనికి తోడుగా శ్రేయస్ అయ్యర్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేయడం చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు బ్యాటింగ్ కారణంగా టీమిండియా అయితే సునాయాసంగా ఈ మ్యాచ్ని అయితే పాకిస్తాన్ చేతుల్లో నుంచి లాక్కోవడం జరిగింది. వీళ్ళిద్దరు ఎక్సలెంట్ బ్యాటింగ్ కారణంగానే మన టీమిండియా అయితే గెలిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. ముందుగా మన టీమిండియా అయితే టాస్ ఓడిపోవడం జరిగింది. ఇదైతే 12 సార్లు మన టీమిండియా అయితే ఓడిఐ ఫార్మాట్లో ఓడిపోవడం జరిగింది. ఇంతవరకు క్రికెట్ హిస్టరీలోనే ఏ టీం కానీ ఓడిఐ ఫార్మాట్లో ఇన్నిసార్లు అయితే టాస్ ఓడిపోవడం లేదు. టాస్ ఓడిపోవడం మనకైతే అంత పాజిటివ్గా అంత నెగిటివ్గా అయితే జరగలేదు. పాకిస్తాన్ అయితే ముందుగా బ్యాటింగ్ చేయడానికి వచ్చి వాళ్ళైతే పవర్ ప్లేలో ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశారని చెప్పుకోవచ్చు. బోత్ బాబర్ ఆజమ్ అలాగే ఇమాముల్ హక్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళిద్దరైతే 9 ఓవర్ల వరకు అసలు వికెట్ పడకుండా కన్సిస్టెంట్గా అయితే రన్ స్కోర్ చేశారని చెప్పుకోవచ్చు. మళ్ళీ 9 ఓవర్ల నుంచి వాళ్ళ పతనం అయితే స్టార్ట్ చేసింది. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో వాళ్ళైతే గేమ్ని అయితే కంట్రోల్ చేశారు. మెయిన్లీ 11 నుంచి 30 ఓవర్ల మధ్యలో వాళ్ళైతే గేమ్ని అయితే చాలా కంట్రోల్గా ఆడారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఆ మిడిల్ ఓవర్స్లో వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకైతే అట్లీస్ట్ 241 అయితే కొట్టగలిగారు. ఆ స్కోర్ కానీ మిడిల్ ఓవర్స్లో ఆ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే వాళ్ళైతే అంత స్కోర్ అయితే కొట్టిండ్రు. వాళ్ళైతే మిడిల్ ఓవర్స్లో చాలా బాగానైతే గేమ్ కంట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే 30 నుంచి అయితే 50 ఓవర్స్ వరకు వాళ్ళైతే సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. మెయిన్లీ వికెట్స్ అయితే ఎక్కువ కోల్పోవడం జరిగింది. ఆ రేంజ్లో కానీ వాళ్ళు కానీ మంచిగా పర్ఫార్మెన్స్ చేసింటే వాళ్ళకైతే చాలా రన్స్ వచ్చిండేటి. వాళ్ళకైతే ఫినిషింగ్ అంతా కరెక్ట్గా జరగలేదని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ ఫినిషింగ్ కరెక్ట్గా జరిగింటే వాళ్ళైతే ఇంకా ఎక్కువ రన్స్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళైతే కేవలం 241 పరుగులకి ఆల్అౌట్ అయిపోవడం జరిగింది. అది కూడా 49.4 బాల్కి అయితే వాళ్ళైతే ఆల్అౌట్ అయిపోవడం జరిగింది. ఇక 242 పరుగుల భారీ టార్గెట్తో చేజింగ్లో దిగిన భారత్కి అయితే ఎక్సలెంట్ స్టార్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మన వాళ్ళు అయితే పవర్ ప్లేలోనే బోత్ రోహిత్ శర్మ అలాగే శుభ్మన్ గిల్ అయితే ఎక్సలెంట్గా స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరైతే అటువెల్ బౌండరీస్తో మన టీమిండియాని అయితే చాలా ఉత్సాహపరిచారు. ఇంత బాగా ఆడుతున్న రోహిత్ శర్మకి షాహీన్ అఫ్రిది వేసిన ఓవర్లో బ్రిలియంట్ యార్కర్తో మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే అవుట్ అయిపోవడం జరిగింది. అదైతే చాలా ఎక్సలెంట్ బాల్ పడింది అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అన్ప్లేయబుల్ డెలివరీ అయితే షాహీన్ అఫ్రిది డెలివర్ చేశారు రోహిత్ శర్మకి. ఆ వికెట్ అయితే రోహిత్ శర్మ అయితే కోల్పోవడం జరిగింది. ఇక శుభ్మన్ గిల్ కూడా ఎక్సలెంట్ పర్ఫామ్ చేశాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతనైతే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. 2025 స్టార్ట్ అయినప్పటి నుంచి అతనికైతే ఈ ఇయర్ అయితే చాలా మెమరబుల్గా మారబోతుంది. అతనైతే కన్సిస్టెంట్గా రన్స్ కొడుతూ మన టీమిండియాకి వైస్ కెప్టెన్గా అతనైతే ప్లేస్ అయితే ఫిక్స్ చేసుకున్నాడు. అతనైతే ఎక్సలెంట్ పర్ఫామ్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. అంత బాగా ఆడుతున్న శుభ్మన్ గిల్కి అయితే అతనైతే అన్ప్లేయబుల్ బాల్తో అతనైతే బాల్తో కొట్టించారని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత నుంచి గేమ్ స్టార్ట్ అయింది భయ్య. బోత్ విరాట్ కోహ్లీ అలాగే శ్రేయస్ అయ్యర్ ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో వీళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం వల్లే పాకిస్తాన్ అయితే మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. మెయిన్లీ విరాట్ కోహ్లీ అయితే తన సెంచరీతో అతనైతే టీమిండియాని అయితే ఒంటి చేత గెలిపించేశాడని చెప్పుకోవచ్చు. అతనికి తోడుగా శ్రేయస్ అయ్యర్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేయడం చెప్పుకోవచ్చు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కారణంగానే టీమిండియా అయితే మ్యాచ్ గెలిచింది. మిడిల్ ఓవర్స్లో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. స్పిన్నర్స్కి అగైనెస్ట్గా కానీ పేసర్స్కి అగైనెస్ట్గా కానీ కన్సిస్టెన్సీగా రన్స్ అయితే కొట్టాలి. శ్రేయస్ అయ్యర్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేశారని చెప్పుకోవచ్చు. అతనైతే ఆల్మోస్ట్ మన టీమిండియా ప్లేస్లో వన్డే ఇంటర్నేషనల్ అతనైతే ప్లేస్ అయితే ఫిక్స్ చేసుకోవడం చెప్పుకోవచ్చు. అతనికి ఛాన్స్ వచ్చినప్పుడల్లా అతనైతే ప్రూవ్ చేసుకుంటూ మన టీమిండియాని అయితే ప్రతి మ్యాచ్లోనే గెలిపిస్తున్నాడు. అతనైతే ఎక్సలెంట్ పర్ఫామ్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇక విరాట్ కోహ్లీ మాట్లాడుకోవాల్సి అంటే అతనైతే ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతను ఇన్నాళ్ళు ఫామ్లో లేడు. ఈ మ్యాచ్లో ఫామ్లోకి వస్తాడని ప్రతి ఒక్కరూ ఊహించారు. అతనైతే సెంచరీ కొడతాడనుకున్నాను. అలాగే ఈ మ్యాచ్లో కూడా తనైతే సెంచరీ కొట్టడం జరిగింది. అతనైతే వన్డే ఇంటర్నేషనల్లో 51 సెంచరీలు అయితే కొట్టడం జరిగింది. అతనైతే ఇప్పటికి టోటల్గా 82 సెంచరీలు కొట్టయితే అతనైతే రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక కేవలం 12 సెంచరీల దూరంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేయడానికి. ఇది కూడా తొందరలో అయిపోతుందని కోరుకుందాం. అతనైతే ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు ఫామ్లో లేడు, ఇప్పుడైతే ఫామ్లోకి వచ్చేసాడు. అతనైతే ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అతనైతే సెంచరీ కొట్టిన కారణంగా టీమిండియా అసలు వ్యూవర్షిప్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ 60 crores దాటారంటే నేను అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో అయితే ఈ మ్యాచ్ రైవలరీగా ఉండబోతుంది. అతనైతే ఇక మనకి లాస్ట్ 5 innings చూసినా పాకిస్తాన్తో మనం అయితే ఎప్పుడు గెలుస్తూనే వచ్చేసాం. ఏషియా కప్లో కానీ T20 వరల్డ్ కప్లో కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ మనకైతే
ఫ్యూ ఇన్నింగ్స్గా మనకైతే పాకిస్తాన్పై అప్పర్ హ్యాండ్ ఉంది. సో అలాగే రోహిత్ శర్మకి విరాట్ కోహ్లీకి 2015 నుంచి పాకిస్తాన్ టీం అంటే చాలా ఫేవరెట్. సో అతనైతే ఎప్పుడు పాకిస్తాన్ టీం అయితే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంటాడు. సో ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేశాడు. సో ఇక మ్యాచ్ ఫినిష్ అవుతుంది అనగా సో హార్దిక్ పాండ్యా వచ్చి ఒక బౌండరీ కొట్టగానే అందరికీ గుండెకాయలు జల్లే అని చెప్పుకోవచ్చు. సో అతనైతే విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడో లేదని పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. సో అతనైతే చేస్తాడో లేదని ఫ్యాన్స్లో ఆందోళన అయితే చెంది. సో మనమైతే గ్రౌండ్ మొత్తం చూసేసాం. కోహ్లీ అని అందరూ అరవడం మొదలుపెట్టాడు. సో అతనైతే ఫైనల్గా సెంచరీ కొట్టాడు. సో అతనైతే రోహిత్ శర్మ అలాగే అందరూ క్లాప్స్ కొట్టారని చెప్పుకోవచ్చు. సో అతనైతే సెంచరీ కొడతారు లేదని డౌట్గా ఉన్నారు. అతనైతే ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టయితే మన టీమిండియాని వన్ సైడ్ చేసి గెలిపించాడని చెప్పుకోవచ్చు. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే మన టీమిండియాని బోత్ శ్రేయస్ అయ్యర్ అలాగే కింగ్ కోహ్లీ అయితే గెలిపించారని చెప్పుకోవచ్చు. అలాగే శుభ్మన్ గిల్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మ్యాచ్లో. సో మన టీమిండియా అయితే చాలా కలిసికట్టుగా ఆడి ఈ మ్యాచ్లో అయితే గెలిచారని చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ మన వాళ్ళు ఈ మ్యాచ్ గెలవడంతో ఆల్మోస్ట్ సెమీస్ బర్త్ అయితే ఫిక్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే మనకైతే అడ్డుగా ఉందని చెప్పుకోవచ్చు. సో అలాగే విరాట్ కోహ్లీ 14,000 రన్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇదైతే థర్డ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మన ఇండియా తరఫున 14,000 రన్లు క్లియర్ చేసుకోవడం. సో అతనైతే సో మొదటి ప్లేస్లో సచిన్ టెండూల్కర్ అలాగే నుంచి సంగకర్ అయితే ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్లో అయితే విరాట్ కోహ్లీ ఉన్నాడు. సో హార్దిక్ పాండ్యా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఎప్పుడు రెచ్చిపోయాడే హార్దిక్ పాండ్యా. సో అతను ఓడిఐ కెరీర్లో 200 వికెట్లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ మ్యాచ్లో అయితే అతనే ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు ఈ మ్యాచ్కు. సో అలాగే కుల్దీప్ యాదవ్ కూడా ఫస్ట్ మ్యాచ్లో ఎలా ఆడినప్పటికీ ఈ మ్యాచ్లో అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సో 3 వికెట్లు తీయడంతో సో అతను కూడా ఓడిఐ కెరీర్లో 300 వికెట్లు అయితే తీసిన ప్లేయర్గా రికార్డ్ అయితే క్రియేట్ చేశాడని చెప్పుకోవచ్చు. సో మన వాళ్ళు అయితే ఈ మ్యాచ్ అయితే అన్ని విధాలుగాను బాగా ఆడే మ్యాచ్ని అయితే గెలిచారు. సో అఫీషియల్గా పాకిస్తాన్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రూల్డ్ అవుట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో మన టీమిండియా అయితే 2 మ్యాచ్లు గెలిచి ఆల్మోస్ట్ మన సెమీస్ బర్త్ అయితే ఫిక్స్ చేసుకోవడం జరిగింది. సో మన వాళ్ళు అయితే ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక March 2 జరగబోయే న్యూజిలాండ్ మ్యాచ్తో మన వాళ్ళు గెలిచారంటే వాళ్ళైతే అఫీషియల్గా క్వాలిఫై అయిపోతారు సో సెమీస్కి. సో మన టీమిండియా అయితే ఎక్సలెంట్ ఫామ్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తూ మన టీమిండియా అయితే ఎప్పటికీ ఇలానే ఆడాలని కోరుకుందాం. సో మీరు కానీ మన వీడియోలు చూస్తుంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.